వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే విడుదల రజనీపై వ్యక్తిత్వ హననం చేస్తున్నది ఎవరు? విడుదల రజనీ గారు అందరికీ తెలిసినటువంటి పేరు. ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మొదటిసారి మంత్రి కూడా అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో 2019లో పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటికే అక్కడ సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి అప్పటికి మంత్రిగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారి మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఒక చరిత్ర సృష్టించారు. అంటే ఎందుకు చరిత్ర అంటున్నామంటే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపుగా 100కి 99% అక్కడ కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. మిగతా సామాజిక వర్గం వారు కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అలాంటి ఆ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఒక మహిళ, అందులోనూ బీసీ సామాజిక వర్గం చెందిన మహిళ అక్కడ పోటీ చేసి గెలిచి మంత్రి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇమేజ్ తెచ్చుకున్నారంటే అది చిన్న విషయం కాదు. అదంత ఆషామాషిగా అందరికీ సాధ్యపడేది కాదు. సో అలాంటి లీడర్ విడుదల రజని. మరి ఆవిడ మీద ఎవరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు? ఆవిడ నిన్న జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ కూడా ఆవిడ ఫిర్యాదు చేశారు. నా మీద వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, చాలా నీచంగా నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, నీచంగా నా మీద పోస్టింగ్లు చేస్తున్నారు, కొన్ని ప్రధానమైనటువంటి మీడియా ఛానళ్ళను కూడా అడ్రస్ చేస్తూ వాటి పేర్లను ఆవిడ మరి జాతీయ మహిళా కమిషన్కి, మరి జాతీయ ఏదైతే ఉమెన్ కమిషన్కి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఆవిడ కంప్లైంట్ చేశారు. మరి ఆవిడ కంప్లైంట్ని వారు ఏ విధంగా స్వీకరిస్తారో, వారికి ఏ విధంగా న్యాయం చేస్తారో అనేది సెకండరీ. ఆ తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. సరే, ముందైతే మరి ఒక మహిళా నేత మీద ఈ విధమైనటువంటి నీచంగా అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారంటే మరి వారిని కంట్రోల్ చేస్తున్న బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి మహిళా హోంమంత్రి వంగలపూడి అనిత గారికి లేదా? డీజీపీ గారికి బాధ్యత లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా? నారా లోకేష్ గారికి బాధ్యత లేదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈవెన్ని పదే పదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ఐటీడీపీ కార్యకర్తలు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో పబ్బం గడుపుకున్న కొంతమంది వ్యక్తులు ఆవిని వ్యక్తిత్వ హననం చేస్తున్నమాట వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ప్రముఖ నేతతోటి ఈవిడికి అక్రమ సంబంధం అంటగడుతూ సోషల్ మీడియా వేదికగా బూతు మాటలతో, బూతు రాతలతో, బూతు పోస్టింగులు చేసినటువంటి మాట వాస్తవం. అలాంటప్పుడు అంత జరుగుతుంటే మరి ఈ ప్రభుత్వం ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవడంలో వెనకడుగేస్తుంది? ఈవిడ గతంలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో ఈవిడని ఇష్టానుసారంగా దూషిస్తూ, ఇప్పుడు ఈవిడ ఏదన్నా అవినీతి చేస్తే నియోజకవర్గంలో ఖచ్చితంగా దాని మీద మాట్లాడొచ్చు. ఏ మీడియా వ్యవస్థ అయినా, ఏ యూట్యూబ్ వ్యవస్థ అయినా, ఏ ఐటీడీపీ కార్యకర్త అయినా, లేకపోతే ఇంకే కార్యకర్త అయినా, ఏ పార్టీ కార్యకర్త అయినా తప్పులేదు దానికి. అంతేగాని ఒక మహిళని ఆవిడ వ్యక్తిత్వ హననం చేస్తూ ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టి ఆవిడ్ని తీవ్రమైనటువంటి మనోవేదకి గురి చేయాలనేటువంటి ఆలోచన రావటం అత్యంత దుర్మార్గం. ఈ పని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి వాళ్ళ పరిస్థితి పతనం అయిపోయారు వాళ్ళు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వర్ గారిని వ్యక్తిత్వ హననం చేసి లోకేష్ గారు పుట్టుకుని అవమానించి, అసెంబ్లీ వేదికగా అవమానించి చంద్రబాబు నాయుడు గారు వెక్కి ఏడవడానికి కారణం అయ్యారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు, 11 స్థానాలుగా పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఒక ఎమ్మెల్యేగానే మిగిల్చారు. మరి అలాంటప్పుడు మరి ఇక్కడ ఒక బీసీ మహిళ, ఒక మాజీ మంత్రి ఆవిడని వ్యక్తిత్వ హననం చేసే హక్కు ఎవరిచ్చారు? ఎవరైనా చూసారా ఆవిడ తప్పు చేస్తుంటే? ఏ విధంగా నిరాధారణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఆవిడ మీద? ఆవిడ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి మరి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కీలకంగా వ్యవహరించి, ఆవిడ భర్త కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత విడుదల కుమారస్వామి. వాళ్ళు ఎంతో కష్టపడి పైకొచ్చిన కుటుంబం. వాళ్ళు ఎక్కడా అవినీతి చేసి ప్రజల సొమ్ము దోచుకొని లేకపోతే ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరించి రాలేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అవినీతి చేసి ఉంటే, ఎవరి దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. కానీ
భర్త, 2 పిల్లలు ఉన్నటువంటి ఆ మహిళని వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటే నిజంగా మనుషుల, పశువుల అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈవిడ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని పరుష పదజాలంతో ఆయన ఎప్పుడు తిట్టలేదు. ఏ రోజు కూడా భువనేశ్వర్ గారిని తిట్టలేదు. ఏ రోజు కూడా నారా లోకేష్ గారిని ఆవిడ ఎప్పుడు దూషించలేదు. ఏ రోజు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలిసి ఇప్పటివరకు ఆయన అయితే పొన్నెత్తి మాట కూడా అనలేదు. అలాంటి వ్యక్తి ఆవిడ. అలాంటి ఆవిడని వ్యక్తిత్వ హననం చేయటం చాలా తప్పు. ప్రత్యేకించి పనిగొట్టుకుని కొన్ని మీడియా వ్యవస్థలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వాటి వెనక డైరెక్షన్ చేసే కొంతమంది వ్యక్తులు. గతంలో కూడా ఈవిడ ఈ వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి, అప్పుడు వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ గారి మీద కూడా ఈవిడ ఆరోపణలు చేశారు. తన ఫోన్ కాల్స్, ఫోన్ ట్యాపింగ్ కూడా తనది చేశారు అని. అంటే ఎందుకు ఒక మహిళ మీద ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకి దిగుతూ ఉన్నారు? ఇప్పటి వరకు ఏ నాయకుడిని ఏ మాట అనకుండా ఉన్నటువంటి ఒక మహిళని, అంటే తను బీసీ మహిళనా, లేకపోతే చిలకలూరుపేట లాంటి ఒక సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని బద్దలు కొట్టి చరిత్ర రికార్డుల్లో తన పేరు నమోదు చేసుకొని తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారనేటువంటి ఈర్ష్య, అసూయతోట ఆవిడ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం అనేది ఎంత పెద్ద తప్పు. అది చేయబట్టే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఉంది. మరి ఎందుకు ఇప్పటివరకు హోంమంత్రి అనిత గారు ఎందుకు స్పందించలేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు? ఎందుకు నారా లోకేష్ గారు స్పందించలేదు? ఇది చాలా తప్పు. ఒక మహిళా మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో ఇంకా సామాన్యులకు రక్షణ ఏముంటుంది? అంటే కేవలం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను వారి మీద బూతు పోస్టింగ్లు పెడితే అరెస్టులు చేస్తారా? ఒక మాజీ మహిళా మంత్రి నన్ను వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, నన్ను నీచంగా మాట్లాడుతున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, నన్నెందుకు ఈ విధంగా టార్గెట్ చేశారని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే ఆవిడ రోదన వినే వ్యక్తులు లేరు ఇక్కడ ప్రభుత్వంలో. ఇది నిజంగా ఈ ప్రభుత్వానికి మచ్చ కాదా? మాయన మచ్చ కాదా? ఇవి నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆ ఎవిడెన్సు మరి ప్రభుత్వానికో పోలీసులకో ఇవ్వాల్సినటువంటి బాధ్యత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారి మీద కూడా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒక మాజీ మహిళా మంత్రిని ఆ విధంగా ఐటీడీపీ అని చెప్పుకుంటూ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని చెప్పుకుంటూ ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టి అదే పనిగా ఆవిడని బదనాం చేయటం నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య, హేయమైనటువంటి చర్య. గతంలో నారా భువనేశ్వర్ గారిని ఇదే విధంగా ఈవిడ్ని వ్యక్తిత్వ హననం చేసినట్టు ఆవిడని చేశారు కాబట్టి వైసీపీ పతనమైంది. సో ఇప్పుడు ఈవెంట్ కూడా అదే విధంగా చేస్తే మరి కూటమి పార్టీలని ప్రజలు హర్షిస్తారా లేదా స్వాగతిస్తారా? ఆవిడ ఏదైనా అవినీతి చేస్తే దాని మీద చర్చ పెట్టడం, దాని గురించి మాట్లాడటం ఉత్తమం. అంతేగాని ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఆవిడ క్యారెక్టర్ గురించి బూతు మాటలు, బూతు రాతలు రాసేటువంటి హక్కు ఎవరిచ్చారు? ఇదే నా ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రులకి ఉండేటువంటి రక్షణ. ఒక మాజీ మహిళా మంత్రికే ప్రభుత్వం స్పందించకపోతే ఆవిడ మొత్తుకుంటున్నా కూడా ఇంకా మరి సామాన్యమైనటువంటి మహిళల పరిస్థితి ఏంటి? సో కాబట్టి మరి ఈవిడ జాతీయ మహిళా కమిషన్కి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేసి తమ గోడును వెలబోసుకుంటూ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం మరి అందులో మహిళ అయినటువంటి హోంమంత్రి గారు స్పందించకపోవటం ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాధాకరం, దుర్మార్గం అని చెప్పేసి ఈవిడ సన్నిహితులు బాధపడుతూ ఉన్నారు, ఈవిడ అనుచరులు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక బీసీ మహిళ ఎంతో కష్టపడి పోరాటం చేసి మరి నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని బద్దలు కొట్టి మరి రికార్డు సృష్టించి మంత్రిగా పనిచేసినటువంటి ఆవిడ నిజంగా ఆవిడ మంత్రిగా పనిచేసినటువంటి టైంలో ఏమైనా అవకతవకలు జరిగితే, అవినీతి జరిగితే దాని మీద చర్చించవచ్చు, దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు, ఏమైనా అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. అంతేగాని ఒక మహిళ ఆ స్థాయికి ఆ నియోజకవర్గంలో వెళ్ళి మరి బలంగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి ఈర్ష్య ద్వేషంతో ఆవిడని గనక వ్యక్తిత్వ హననం చేయాలని చెప్పేసి కనుక అనుకుంటే ఖచ్చితంగా వారు కూడా వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశాలు, ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. సో మరి ఈవిడ జాతీయ మహిళా కమిషన్కి, ఉమెన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు కాబట్టి అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద నమ్మకం లేకనే, ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారి మీద నమ్మకం లేకనే, ఈ రాష్ట్రంలో డీజీపీ గారి మీద నమ్మకం లేకనే ఈవిడ అక్కడి దాకా వెళ్లాల్సి వచ్చింది. సో మరి ఇప్పుడు ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు, యంత్రాంగం ఏ విధంగా ఒక మాజీ మహిళా మంత్రికి జరుగుతున్నటువంటి అవమానం మీద, ఆవిడ మీద జరుగుతున్నటువంటి ఈ దమనకాండ మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం.